గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే యూరియా కోసం ఇబ్బందులు ఎదుర్కొన్నామని, మళ్లీ ఇప్పుడే యూరియా ఇబ్బందులు ఎదురవుతున్నాయని, గత 10 సంవత్సరాల కాలంలో యూరియా కోసం కూడా ఎప్పుడు తిప్పలు కాలేదని తెలిపారు. చినశంకరంపేట మండలం చందంపేట ప్రాథమిక సహకార సంఘానికి యూరియా వచ్చిందన్న సమాచారం తెలుసుకున్న రైతులు ఉదయం 6 గంటల నుంచి పెద్ద ఎత్తున ర్యాలీ లైన్లో నిలబడ్డారు. రైతులకు టోకెన్లను పోలీస్ పహారా మధ్య అందజేశారు. టోకెన్లు ఒక చోట బందోబస్తాలు మరొక చోట తీసుకోవడం జరుగుతోంది. కొద్దిసేపు రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సొసైటీ పరిధిలో 4 గ్రామాలు ఉండడంతో చందంపేట గ్రామానికి వచ్చిన యూరియాను గ్రామస్తులకే ఇవ్వాలని గ్రామస్తులు పట్టుబట్టారు. దీంతో ఇతర గ్రామస్తులు కూడా తమకు ఎరువులు అందివ్వాలని వ్యవసాయ శాఖ అధికారులతో వాగ్వాదానికి దిగారు. యూరియా కోసం ఉదయం 6 గంటల నుంచి వరుసలో నిలబడడం జరుగుతుందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ రైతు ప్రభుత్వం అని చెప్పుకొని గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇలాంటి సంక్షేమ పథకాలు అమలు కావటం లేదని, గతంలో ఎప్పుడు కూడా యూరియా కోసం ఇబ్బంది పడిన రోజులు లేవని, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే యూరియా కోసం ఇబ్బందులు ఎదుర్కోవటం జరుగుతుందన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రైతులకు యూరియా కొరత లేకుండా చూడాలని, యూరియా వచ్చిందని సమాచారం తెలిస్తే ఇంటి వద్ద పనులు వదులుకొని ఉదయం 6 గంటల నుంచి సొసైటీల కేంద్రాల వద్దకు రావటం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి లక్ష్మీ ప్రసన్న మాట్లాడుతూ మండలంలో యూరియా కొరత లేదని, మరో 2 రోజుల్లో అన్ని సొసైటీలకు యూరియా రావటం జరుగుతుందన్నారు. ఈ నెల 26వ తేదీ చినశంకరంపేట, మనూరు సొసైటీలకు యూరియా లారీలు రావటం జరుగుతుందని, రైతులు ఎలాంటి ఆందోళన చెందకూడదన్నారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి లక్ష్మీ ప్రవీణ్, సొసైటీ సెక్రటరీ పాషా, సొసైటీ సిబ్బంది కృష్ణారెడ్డి, సిద్రాములు పాల్గొన్నారు. ఈరోజు చంద్రపేట సొసైటీకి 560 బస్తాల యూరియా రావడం జరిగింది. వీళ్ళందరికీ కూడా ఆధార్ కార్డు ఒక చొప్పున ఇస్తున్నాము. అలాగే రేపు శంకరపేట సొసైటీకి, మడూరు సొసైటీకి, మరియు జనరల్ సొసైటీకి కూడా ఇండెక్ట్ పెట్టడం జరిగింది. రేపు రాగానే రేపు కానీ రేపు సాయంత్రం లోపల కానీ మనకు బండ్లు వచ్చే ఛాన్స్ కాబట్టి రైతులు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ యూరియాకు ఇంత ఇబ్బంది ఎప్పుడన్నా వచ్చినప్పుడు ఏ ప్రభుత్వం వచ్చినప్పుడు టీఆర్ఎస్ఏ కానీ తెలుగుదేశమే కానీ ఇంత గోస అయిందా? అది ఇస్తా, ఇది ఇస్తా, సీరిస్తా, రైతిస్తా అనే సీర ఇచ్చే రైతు ఇవ్వకపోయి అన్నట్టున్నది గతం. ఆడోళ్ళకు ఫ్రీ బస్ అనే వాళ్ళు ఇష్టమున్న దగ్గరికి ఎడిపోతుర్రో ఏమవుతుందో వాళ్ళని వర్గాలను చేసిండు. మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు. ఏంది రుణమాఫీ అన్నాడు, ఆడోళ్ళకు 250 రూపాయలు అన్నాడు. అది లేదు, ఇది లేదు. 6 హామీలు నేను చేసి పెడుతుండే ఇప్పటికీ 2 సంవత్సరాల దగ్గరికి వస్తుంది. ఏమి ప్రభుత్వమో ఏమో. లేకపోతే రాజీనామా పెట్టని, చేత కాకపోతే రాజీనామా పెట్టాలి. కానీ ఇట్లా రైతులను ఇబ్బంది పెట్టడం ఏమైంది? రైతులకు మేలు చేసే ప్రభుత్వం గిట్టుంటుందా? ఇట్లా అయిందా? ఇప్పుడు ఎన్ని రోజులు యూరియా ప్రాబ్లం? 20 సంవత్సరాలు పోలే పంటలు వేసిన నుంచి ఇది దొరకకపోతే అది దొరకదు, అది దొరకకపోతే ఇది దొరకదు. అయితే ఒక్కటి ఇస్తా లేకపోతే 2 ఇస్తా అంటాడు ఆయన. పొలం నాకు 3 ఎకరాలు ఉన్నది, 3 ఎకరాలు ఉంటాయంటే ఎకరాకు 1 సంచి ఇస్తా అంటాడు. 1 సంచి తీసుకుపోయి ఏదాన్ని కలాలి, వేసిన నారు వేసినట్టే ఉంది. ఏమంటే రైతు బంధు అన్నాడు, రైతు బంధు అన్నాడు. రైతు బంధు దానికి సరిపోదు. మరి మేము మంచిగా పంట పండించుకుంటే రైతు బంధు అంత రాదా? టైంకు యూరియానే కానీ ఫాస్ఫేటే కానీ అన్ని ఎరువులు పంపిస్తే ఇది రాదా? దిగుబడి రాదా? మా పిల్లలు ఎట్లా నడుపుకోవాలి, మేమెట్లా బతకాలి? ఇక ప్రభుత్వం ఇంటికి పోయి ఆడిపోయినవా అంటారంటే ఊరియా సంచి కోసం పోయినా అంటాడు. భూమి పెడతారా మాకు ఇంటికాడ? ఎందుకంటే పొద్దుగాలే పొద్దున పొద్దుపడి ఒక ముందే వచ్చిన